గ్రూప్ 1 తీర్పు గ్రూప్ 1 సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికోసమే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి వాళ్ళు హైకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్న సందర్భం ఇది. ఈ అంశంపై గ్రూప్ 1 సంబంధించి నిరుద్యోగులు నెక్స్ట్ పోరాటం ఏం చేయబోతున్నారు, ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రనాయక్ ఉన్నారు. అన్న, ఏంటి పరిస్థితి అన్న? ఫస్ట్ అశోక్ నగర్ మొత్తం పోలీసులు ఉన్నారు, మొత్తం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మాకు సహకరించిన బీజేపీ నాయకుడు బండి సంజయ్ అన్నకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ కానీ ఎవరు చాలామంది నిరుద్యోగులైన వాళ్ళందరికీ ఫస్ట్ ధన్యవాదములు అన్న. ఎందుకంటే ఇలా బండి సంజయ్ అన్న ఈడ పెద్ద ఉద్యమం GO29 విషయంలో పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఆయన మాకు సపోర్ట్గా రావడం అనేది చాలా మంచి విషయం. ఆ రోజే చెప్పాము, ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విషయంలో కూడా ట్రాన్స్పరెంట్గా ఇంకా పారదర్శకంగా ఏది చేయట్లేదు, కాబట్టి దయచేసి దీన్ని రద్దు చేయాలి, ఈ ఎగ్జామ్ని రద్దు చేయాలని చెప్పి పలుమార్లు TGPSC బోర్డు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పినా వాళ్ళు మాట వినని పరిస్థితి. ఇలా కోర్టు ఏం మొట్టికాయలు వేసిందన్నా, మీరు ఎగ్జామ్లో సరిగా నిర్వహించలేదని, మూల్యాంకనం సరిగా చేయలేదని, ఇలా అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఉన్నాయని చెప్పేసి, మరి కొంతమంది సెంటర్లో ఎక్కువ మంది రావడం చెప్పేసి, ఇలా అన్ని తప్పులు ఉన్నా కూడా ఇలా డివిజనల్ బెంచ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుందా మీకు? ఏమన్నా నిజంగా మీకు సిగ్గుందా? ఒక వ్యక్తి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డిబార్ అయితే వారిని పర్మనెంట్గా మీరు పనిష్మెంట్ చేస్తారు. అలాంటిది ఇలా TGPSC లక్షల మంది నిరుద్యోగులతో ఆడుకుంటున్నా కూడా ఈ గవర్నమెంట్ కానీ ఈ TGPSC బోర్డు మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇలా ఒక వ్యక్తి కాదన్న, దాదాపు 33 లక్షల మంది నిరుద్యోగులు సఫర్ అవుతున్నారు. ఇలా అశోక్లో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ, ఇక్కడ జిల్లాల్లోకి లైబ్రరీ కేంద్రాల్లో కానీ అన్ని విద్యార్థులు ఎందుకు సఫర్ అవుతున్నారు? ఈ GO29 అనేది పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు, వెనుకబడిన కులాలకు చాలా అన్యాయం చేసిందని చెప్పేసి పెద్ద ర్యాలీ ఎగ్జామ్ ముందు పెడితే ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా, ఇవాళ బీసీ నాయకుడు అనుకునే, బీసీ మంత్రి అనుకునే ఏ కాంగ్రెస్ పార్టీ నేత కూడా ఇవాళ మాట్లాడలేని పరిస్థితి. ఈ మాట్లాడడం గల కారణాలు ఏంది అంటే, మీ ఓట్ల కోసం, మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇలా మా మిత్రులు మేము బస్ యాత్రలు చేస్తే కానీ మీరు గెలవలేని పరిస్థితి. ఇలా 2013 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇలా ప్రతిపక్ష హోదాలని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు వాళ్ళ భుజాన మీద వేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక రోజు కూడా మాట్లాడవా? ఏది కోదండరావు సార్ ఉద్యోగం గురించి మాట్లాడతావు, కుమారి ఆంటీ కొంప గురించి మాట్లాడతావు, కానీ ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడరా? ఎంత దారుణం అన్నా, ఎంత అంటే మేము ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే అశోక్ నగర్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ వరకు ఇలా మేము ర్యాలీగా DJ సౌండ్లతో గెలిపిస్తే మా కోసం రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే సోకాళ్ళు మీద అనుకునే ఆకులు మురళి కానీ, కోదండరామ్ సార్ కానీ ఎందుకు మాట్లాడతలేరు? ఇలా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, దానికి ఇలా కారణాలు ఏందని చెప్పడానికి ఎందుకు బయటకు రావట్లేదు? మా గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీరు కనుక డివిజనల్ బెంచ్కి వెళ్తే మీకు ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఆక్రోశంగా ఉన్నారు. కాబట్టి దయచేసి దీన్ని రద్దు చేసి ప్రిలిమ్స్ కాడ నుంచే GO55 ప్రకారం ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కోరుచున్నాం డైరెక్ట్. ఇప్పుడు TSCPSCకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలోనే ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి అనే ఒక అపవాదు ఉన్నది ఆ కమిషన్ మీద. మరి ఇప్పుడు కూడా గ్రూప్ 1 రద్దు చేయాలంటే రివాల్యుయేషన్ చేయాలి, వాల్యుయేషన్ కరెక్ట్ లేదని హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు? అంటే మార్పులు ఏం జరగలేదా? ఇప్పుడు ఎవాల్యుయేషన్ సరిగ్గా ప్రాపర్గా తెలుగు మీడియం ఫ్యాకల్టీతో రాలేదు, కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ తోటి సబ్జెక్ట్ సంబంధం లేని వ్యక్తులతో ఇలా పేపర్లు చిత్తు కాగితాలు లెక్క దిద్దడం జరిపింది. ఇలా దిద్దిపోయడం వలన ఇలా ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో ఇలా చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు అన్యాయం అయిపోయారు. ఎందుకంటే ఇలా తెలుగులో రాసినంత కంటెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఎవరు రాయారు? ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు చాలా కంటెంట్ తోటి తెలుగు చాలా మేధస్సుగా రాస్తారు. వాళ్ళనే పక్కన పెట్టేసి ఇలా చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా వచ్చారు. దీనికి గల కారణాలు ఎందుకు హైకోర్టుకి వెళ్తే ఇలా హైకోర్టు కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, రివాల్యుయేషన్ కూడా అర్హత లేని, క్రైటీరియా లేని ఉపాధ్యాయులు చేతి దిద్దడం వలన ఈ చాలామంది అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇలా ముట్టికాయడం జరిగింది. ఎందుకు వీళ్ళకు చేత కాదన్న, ఫస్ట్ ఈ TGPSCకి చేత కాదు, మీరు దయచేసి UPSCకి అప్పగించండి. ఇక ఒకసారి 2 సార్లు ఎగ్జామ్ రద్దు అయిపోయింది, 3వసారి కూడా జరుగుతాయి. వీళ్ళకు చేత కాదు, వీళ్ళకి నిర్వహించడం చేత కాదు. UPSC ఇంత పకడ్బందీగా నిర్వహిస్తున్నప్పుడు, UPSC ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నప్పుడు వీళ్ళకేం మాయారోగం పుట్టింది? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎగ్జామ్ పెట్టొచ్చు కదా. మరి UPSC మీద ధర్నాలు చేయట్లేదు కదా మేము. UPSC మీద లేని ధర్నాలు ఇలా TGPSC బోర్డు మీద ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయనే కదా. ఇలా అశోక్ నగర్లో కానీ, చిక్కడపల్లిలో కానీ తెలంగాణ ఉన్న విద్యార్థులందరూ ఇలా TGPSC బోర్డు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ని UPSCకి అప్పగించమని చెప్పేసి కోరుచున్నాం. మీ పోరాటంలో ఈ చిక్కడపల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, రియాజ్ మీకు చాలా వరకు మీ ఉద్యమంలో అప్పటి వరకు తోడున్నాడు. మళ్ళీ ఈ అంశం మీద స్పందించారు ఎక్కడైనా?
ఎవరైనా ఇప్పుడు చెప్తున్నా కదన్నా, ఆ రోజు గ్రూప్ 1 రద్దు అయినప్పుడు సవతి తల్లి ప్రేమను చూపిన రియాజ్ గారైనా, బల్మూరి వెంకట్ గారైనా, కోదన్ రామ్ సార్ అయినా, ఆకునూరి మురళి గారైనా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇలా నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు అశోక్ నగర్లో. మీరు ఏం చేస్తున్నారు? ఇలా కనీసం వాళ్ళ మద్దతుకు ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయలేదు. వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకొని ఇలా మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎక్కడికి వెళ్ళారు? అంటే మీ రాజకీయాల కోసం నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఆ ఎగ్జామ్ని రద్దు చేసి ప్రిలిమ్స్ కాడ నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఇలా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరి సోదరులందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూర్చున్నాం. ఇది మొత్తానికి నిరుద్యోగులు ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెడితే ప్రభుత్వం మీద కావచ్చు, కమిషన్ మీద కావచ్చు, అప్పుడు విశ్వాసం కలుగుతుంది. వేలాది మంది నిరుద్యోగుల కోరిక కూడా, ఆకాంక్ష కూడా నెరవేరుతుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, అశోక్ నగర్. స్వాగతించాలి 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 రిలీజ్ చేయాలి నిర్వహించాలి 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 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి Justice! 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 G129 వెంటనే! G129 వెంటనే! G129 వెంటనే! రీమేట్! నిర్వహించాలి రీమేట్! నిర్వహించాలి రీమేట్! We want justice! We want justice! We want justice! 2 లక్షల ఉద్యోగాలకి